హలో హాయ్ వెల్కమ్ టు సోనో వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా లాస్ట్ షార్ట్ వీడియోలో ఆవకాయ పచ్చడి చూసి మీకు కూడా నోరు ఊరిపోయింది కదండి. వెంటనే మీరు కూడా ఆవకాయ వేసుకొని తినేశారు కదా. ఆ వీడియోలో సాంగ్లో చెప్పినట్టు మన తెలుగు వాళ్ళకి ఆవకాయ తర్వాత గుర్తొచ్చేది గోంగూర. పంచభక్ష పరవాన్నాళ్ళు ప్లేట్లో ఉన్నా కూడా గోంగూర కోసం చూసేవాడు ఎవరంటే మన తెలుగువాడే అని అంటారు. అలాంటి గోంగూరతో నాకు ఎంతో ఇష్టమైన గోంగూర రొయ్యలు చేసి చూపిస్తున్నాను. నాన్ వెజ్ లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాం. రొయ్యలు, గోంగూర, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, సాంబార్ కారం, పసుపు, వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలానే ఇంగువ. ముందుగా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి. అలానే ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అందులో సాంబార్ కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ కారం లింక్ నేను ఐబార్లో ఇస్తాను. ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే చూసేయండి. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా రొయ్యల నుంచి వాటర్ వస్తాయి కదండి, అలా ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఒకవేళ రొయ్యల నుంచి వాటర్ రాకపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెమే ఉడికింది కాబట్టి ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి రొయ్య ఎంతవరకు ఉడికింది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూరని మిక్సీలో కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఎందుకంటే మాకు ఒరిస్సాలో గోంగూర అంత బాగుండదు. ఎంత సన్నగా కట్ చేసి వేసినా తొక్కలుగానే ఉంటుంది. కానీ మనకి ఆంధ్రలో చాలా మంచి గోంగూర దొరుకుతుంది కాబట్టి మీరు చిన్నగా కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. ఆ గోంగూర కనుక మీరు పేస్ట్ చేసి వేస్తే ఇంకా పేస్ట్లా అయిపోతుంది, అందుకని చెప్తున్నాను. మనం ప్రాన్స్ క్వాంటిటీని చూసుకొని గోంగూర క్వాంటిటీని వేసుకోవాలండి. అంటే మరీ గోంగూర ఎక్కువ ఉండిపోయి ప్రాన్స్ తక్కువ ఉండకూడదు, అలా అని గోంగూర తక్కువ ఉండి ప్రాన్స్ ఎక్కువ ఉండకూడదు. కొంచెం ఈక్వల్గా ఉండాలి. కొంతమందికి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం గోంగూర వేసుకోవచ్చు. నేను అలా చూసుకొని వేసుకుంటున్నాను. యాక్చువల్లీ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కారం అది చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. మాకు దొరికే గోంగూర అంత పుల్లగా ఉండదు కాబట్టి నేను ఎక్కువ కారం వేసుకోలేదు. మీరు కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దాన్ని అలానే కొంచెం సేపు ఉడికించుకోవాలి. నేను మూత ఏం పెట్టలేదండి, మూత పెట్టకుండానే ఉడికిస్తున్నాను. అలాగే గోంగూరలో నుంచి వచ్చే వాటర్తోనే ఇదంతా ఉడుకుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి రొయ్యల్ని కట్ చేసి చూసుకున్నాను ఎంతవరకు ఉడికిందా లేదా అని. రొయ్యలు 3/4 ఉడికిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, అలానే ఇంగువ కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అలానే కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు వేసుకునే ఉల్లిపాయలు మెల్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే ఆయిల్లో మనం తినేటప్పుడు కొంచెం బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ నేను కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎక్కువే వేసుకోండి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. అంటే ఇందాక రొయ్యల గోంగూరలో కారం సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. అక్కడ సరిపోయిందంటే ఇక్కడ అవసరం లేదు. విడిగా మనం కనుక కారం యాడ్ చేస్తే అది కొంచెం పచ్చి వాసన వస్తుంది. అందుకని ఇలా ఆయిల్లోనే యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ తాలింపునంతా ఉడుకుతున్న రొయ్యల గోంగూరలో వేసుకోవాలి. ఒకవేళ ఇలా వేసుకున్న తర్వాత కూడా మీకు కారం సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి కారం వేసి ఫ్రై చేసుకొని ఇలా కలుపుకోండి. లేదంటే కారం పచ్చివాసన వస్తుంది, కూర టేస్ట్ అంతా పాడైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆయిల్లో మన కూర అంతా బాగా ఉడకాలండి. చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అలా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. మనం ఇలా కలుపుతూ కూర కలర్ కొంచెం మారే వరకు ఉడికించుకోవాలి. నేను చెప్పినట్టే ఇందాకట్లాగా కొంచెం రొయ్యలు ఉడికాయా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే రొయ్యలు ఉడకకపోతే బాగోదు కదా. ఫైనల్గా ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే రొయ్యల గోంగూర రెడీ. ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి.
మంచి గోంగూర రొయ్యలు దొరికినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. రెగ్యులర్కి డిఫరెంట్గా ఇలాంటివి ట్రై చేయండి. మాకు అంత మంచి గోంగూర దొరకకపోయినా నేను చేసుకొని తింటున్నానంటే అర్థం చేసుకోండి నాకు అదంటే ఎంత ఇష్టమో. నాకు ప్రాన్ గోంగూర అవి తింటే ఫుడ్ అలర్జీ ఉందండి. అయినా ఇవి రెండు కలిపి చేస్తే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా తినేస్తాను. అందుకే వెంటనే రైస్తో కలిపి తినేసాను. ఇది రైస్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీంతో పాటు రసం కూడా చేసుకొని తిన్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టండి. నా నోటిఫికేషన్స్ అని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.